శ్రీ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మనందరం కూడా వైశాఖ మాస వ్రతాన్ని సుసంపన్నంగా పూర్తి చేసుకోవడం జరిగింది కదా, పూర్తి చేసుకున్నారనే నేను భావిస్తున్నాను. ఇప్పుడు మన జీవితంలో ఒక్కోసారి అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. విధి చేత వంచితులమయ్యి ఒక్కోసారి ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుంది, ఒక్కోసారి మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఏదో అనుకోని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకు ధనాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి దేవత ఎవరంటే శ్రీ మహాలక్ష్మీదేవి. అది మీకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే ఈ మహాలక్ష్మీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక పంచమి రోజున ఆవిర్భవించింది. తిరుచానూరులో పంచమి తీర్థం అని చెప్పి అమ్మవారికి విశేషంగా ఉత్సవాలు కూడా జరుపుతూ ఉంటారు. కాబట్టి అమ్మవారు ఆ పంచమి తీర్థంలో దాన్నే పద్మ సరోవరం అని కూడా అంటారు. పంచమి రోజు నిర్వహిస్తారు కాబట్టి పంచమి తీర్థం అంటారు. తిరుచానూరులో ఉండే ఆ పుష్కరిణి పేరు ఏంటంటే పద్మ సరోవరం. ఆ పద్మ సరోవరంలో అమ్మవారు కార్తీక పంచమి రోజున ఆవిర్భవించింది. ఆవిర్భవించిన తర్వాత ఆమె చాలా కాలం తర్వాత తన భర్త అయినటువంటి నారాయణ్ణి కలుసుకొని అక్కడ సమీపంలో ఉండేటువంటి ఋషులని దేవతల్ని అనుగ్రహించిందనమాట. వాళ్ళు చాలా సంతోషపడిపోయి, అమ్మ చాలా కాలం తర్వాత మీరందరూ మిమ్మల్ని దర్శించుకోవడం జరిగింది, ఎక్కడికి వెళ్ళారమ్మా మమ్మల్ని వదిలేసి అని చెప్పి వాళ్ళు అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఆ ఋషులు దేవతలు కొన్ని నామాల్ని పఠించడం జరిగింది. అమ్మవారిని కొన్ని నామాలతోటి స్తోత్రం చేశారనమాట. అవే లోకంలో మహాలక్ష్మి చతుర్వింశతి నామాలుగా పేరు పొందాయన్నమాట. అయితే ఈ మహాలక్ష్మి చతుర్వింశతి నామాల్ని గనక ఎవరైతే పఠిస్తారో దాన్ని ఎలా పఠించాలో, లేదు వాళ్ళకి ఆ పఠించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో దాని గురించి నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను. మొదట ఆ నామాల్ని చెప్తాను, తర్వాత ఆ నామాల్ని పఠించడం వల్ల మనకు ఎలాంటి ఫలితాలను పొందవచ్చో మనందరం కూడా మీకు వివరంగా తెలియజేస్తానండి. ఇప్పుడు మొదట నేను ఆ నామాల్ని పఠిస్తానన్నమాట. శ్రీ వెంకటేశ మహిషి మహాలక్ష్మి ప్రీత్యర్థం శ్రీ వెంకటేశ మహిషి మహాలక్ష్మి చతుర్వింశతి నామభిః శ్రీ వెంకటేశ మహిషి మహాలక్ష్మర్చనం కరిష్యే. అస్య శ్రీ మహాలక్ష్మి చతుర్వింశతి నామ మంత్రస్య బ్రహ్మా ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ మహాలక్ష్మీర్దేవత శ్రీ వెంకటేశ మహిషి మహాలక్ష్మి ప్రీత్యర్థే జపే వినియోగః. ధ్యానం ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థలనిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణి పల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఇప్పుడు అమ్మవారి నామాల్ని చెప్పడం జరుగుతుంది. శ్రీ శ్రీ అయి నమః, శ్రీ లోకదాత్రి అయి నమః, శ్రీ బ్రహ్మమాత్రే నమః, శ్రీ పద్మనేత్రాయై నమః, శ్రీ పద్మముఖ్యై నమః, శ్రీ ప్రసన్నముఖ పద్మాయై నమః, శ్రీ పద్మకాంచై నమః, శ్రీ బిల్వవనస్థాయై నమః, శ్రీ విష్ణుపత్న్యై నమః, శ్రీ విచిత్రక్షౌమధారిణ్యై నమః, శ్రీ పృథుశ్రోణ్యై నమః, శ్రీ పక్వబిల్వ ఫలాపీన తుంగస్తన్యై నమః, శ్రీ సురక్త పద్మ పత్రాభ కరపాదతలాయై నమః, శ్రీ శుభాయై నమః, శ్రీ సురత్నాంగద కేయూర కాంచీనూపుర శోభితాయై నమః, శ్రీ యక్షకర్దమ సంలిప్త సర్వాంగాయై నమః, శ్రీ కటకోజ్వలాయై నమః, శ్రీ మాంగళ్యాభరణై చిత్రై ముక్తాహారైర్విభూషితాయై నమః, శ్రీ తాటంకైరవతంసైశ్చ శోభమాన ముఖాంబుజాయై నమః, శ్రీ పద్మహస్తాయై నమః, శ్రీ హరివల్లభాయై నమః, శ్రీ ఋగ్యజుస్సామరూపాయై నమః, శ్రీ విద్యాయై నమః, శ్రీ అబ్ధిజాయై నమః. ఇవి మహాలక్ష్మి చతుర్వింశతి నామావళి. శ్రీ పద్మావత్యై నమః, శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఏవం చతుర్వింశతి నామభిః బిల్వపత్రైర్లక్ష్మర్చనం కుర్యాత్ సర్వాభీష్ట సిద్ధిర్భవతి. ఇది శ్రీ మహాలక్ష్మి చతుర్వింశతి నామ సమాప్తః. ఇప్పుడు చెప్పాను కదండి ఈ మహాలక్ష్మి చతుర్వింశతి నామాల్ని. ఇవి మొత్తం 24 నామాలు అన్నమాట. వీటిల్ని ఎలా చేయాలి అంటే మన ఇంట్లో గనక చేసే పని అయితే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఇద్దరు ఉండే పటాన్ని పెట్టుకోవచ్చు. లేదంటే ఒక్కొక్క పటంలో వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కూడా ఆయన యొక్క మధ్యలోనే ఉండడం జరుగుతుంది, హృదయంలోనే. అలాంటి ఫోటో అయినా సరే పెట్టుకొని మీరు సూర్యోదయాత్ పూర్వమే ప్రాతకాలం లేచి కాలకృత్యాలు తీర్చుకొని
ఆ తర్వాత ఏమంటే బిల్వదళాలు కనుక మీకు దొరికినట్లయితే 24 బిల్వదళాలు తెచ్చుకొని ఆ అమ్మవారిని పూజించవచ్చు రోజు కూడా. ఒకవేళ మనకి బిల్వదళాలు రోజు ఎలా దొరుకుతాయండి, సాధ్యం కావు అని కనుక అనుకుంటే మీరు వెండి బిల్వదళాలనైనా సరే, లేదా మీకు శక్తి ఉంటే బంగారు బిల్వదళాలనైనా సరే ఒక 24 తీసుకొని రోజు కూడా వాటిల్ని నీళ్లతోటి శుభ్రం చేయొచ్చు. దొరికితే ఆవు పాలతోటి శుభ్రం చేయొచ్చు, లేదా నీళ్లతోటి శుభ్రం చేసి తుడుచుకొని శుభ్రంగా ఏ రోజుకు ఆ రోజు ఆ వెండి మారేడు దళాలని వాటిల్నే ఉపయోగించుకోవచ్చు అనమాట. ఈ విధంగా ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకొని ఈ 24 నామాలని ఒక 41 రోజులు కనుక మీరు పూజ చేసినట్లయితే మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి. అది ఎప్పుడు చేయాలంటే సూర్యోదయ సమయంలోనే చేయాలి. అక్కడ సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, మనం ఇక్కడ దీపారాధన చేసుకొని స్వామిని అమ్మవారిని పూజించాలన్నమాట. ఈ నామాలు చెప్పి పూజించాలన్నమాట. ఇది ఒకటి. ఇంకా ఎలా అంటే మనం కోరిన కోరికలు కనుక తీరాలి అంటే దీనికి 3 మార్గాలు ఉన్నాయి. అదే చెప్పాను కదా మీకు, ఒక 41 రోజుల పాటు 40 రోజులు పూర్తి చేయాలి. 41వ రోజు కూడా మనం పూజ చేసుకొని ఎవరినైనా సరే ఒక బ్రాహ్మణ్ణి ముత్తైదుని పిలిచి మనం పూజని పూర్తి చేసుకోవాలన్నమాట. దొరికితే మారేడు దళాలతోటి సూర్యోదయ సమయంలోనే ఈ 24 నామాలతోటి అమ్మవారిని పూజించాలన్నమాట. ఈ విధంగా కనుక మనం చేసినట్లయితే మనకి పోయినటువంటి సంపదలన్నీ కూడా తిరిగి వస్తాయి. ఉద్యోగం పోతే ఉద్యోగం దొరుకుతుంది, ఉద్యోగం రాకపోతే ఉద్యోగం లభిస్తుంది. లేదంటే మాకు అన్నీ ఉన్నాయండి, ఉద్యోగం సంపద అన్నీ ఉన్నాయని కనుక మీరు అనుకున్నట్లయితే ఇంకా మీ యొక్క అభివృద్ధి అనేది, అంటే ఇంకా మీకు డెవలప్మెంట్ అనేది ఇంకా కొనసాగుతుంది. ఇంకా డెవలప్మెంట్లోకి ఉన్నత స్థితిలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా చేయాలి. ఇది ఒక మార్గం. ఏంది, అర్థమైంది కదండి. 40 రోజులు అంటే 41వ రోజు ముగించాలన్నమాట. అంటే 41 రోజులు చేయాలి. వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఇద్దరు ఉండే ఫోటోను పెట్టుకొని సూర్యోదయానికి ముందర లేచి కాలకృత్యాలు తెచ్చుకొని స్నానం చేసి సూర్యోదయ సమయానికల్లా దీపారాధన చేసి 24 నామాలతోటి పూజించాలి. ప్రారంభం రోజు కొబ్బరికాయ కొట్టి, తర్వాత శనివారములు కానీ శుక్రవారం కానీ కొబ్బరికాయ కొట్టుకొని రోజు వడపప్పు పానకం మీ శక్తి కొలది ఒక పండు నివేదన చేయొచ్చు. ఇది ఒక మార్గం. ఇంకో రెండవ మార్గం ఏంటంటే ఇది వరాహ పురాణంలో చెప్పబడి ఉంది. ఇది అందరికీ సాధ్యం అవ్వచ్చు, సాధ్యం కాకపోవచ్చు. మనం తిరుమలకి దర్శనానికి వెళ్తాం కదండి, వెళ్ళేటప్పుడు ఆ గరుత్మంతుడి దగ్గర నుంచే మనము స్వామిని చూస్తూ వెళ్తాం కదా. ఆ విధంగా స్వామిని చూస్తూ ఫస్ట్ స్వామి పాదాలను దర్శించుకొని ఆ తర్వాత స్వామి యొక్క హృదయంలో ఉండేటువంటి వక్షస్థలంలో ఉండేటువంటి అమ్మవారిని చూస్తూ 24 నామాలు కనుక పఠిస్తూ కనుక దర్శనం చేసుకున్నట్లయితే ఇంకా మనకి విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు మన ఇంట్లో కూడా తల్లిదండ్రి ఉన్నారనుకోండి, మనం ఏ విషయమైనా ఎవరికి చెప్తాము? తల్లికి చెప్తాం, అన్ని తండ్రికి చెప్పలేం కదా. అదేవిధంగా మనం ఇక్కడ ఫస్ట్ స్వామి పాదాలని దర్శించుకొని తర్వాత ఆయన యొక్క వక్షస్థలంలో ఉండేటువంటి అమ్మవారి పేరు వ్యూహలక్ష్మి అమ్మవారు. ఆ వ్యూహలక్ష్మి అమ్మవారు కొంచెం ఆయన వక్షస్థలంలో ఉబ్బెత్తుగా కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ అమ్మవారిని దర్శించుకుంటూ మనం 24 నామాలను కనుక పఠిస్తూ స్వామి దర్శనం చేసుకున్నట్లయితే అమ్మవారు వెంటనే స్వామికి చెప్పి మన యొక్క కోరికలన్నింటినీ కూడా తీర్చేటట్టు అనుగ్రహిస్తుందన్నమాట. ఇది ఒక మార్గం. అయితే ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. మనం అక్కడికి వెళ్ళి దర్శనానికి వెళ్ళింది మొదలుకొని తిరగండి వెళ్ళండి అంటుంటారు. కాబట్టి మనం ఆ సమయంలో ఏదో గోవిందా అనుకుంటూ వెళ్తాం, కానీ ఎక్కువగా ఈ నామాలన్నింటినీ కూడా పఠించే అంత టైం ఉండకపోవచ్చు కుదిరినటువంటి వాళ్ళు. ఇది ఒక పద్ధతి. ఇది వరాహ పురాణంలో చెప్పబడి ఉందన్నమాట. ఇంకొకటి మూడో మార్గం ఏంటంటే ఇది మనందరం కూడా చేయొచ్చు. ఇందాక నేను చెప్పాను కదా మీకు ఒకసారి, తిరుచానూరులో పద్మావతి అమ్మవారు ఉంటుంది. అక్కడే పక్కనే పుష్కరిణి ఉంటుందన్నమాట. ఆ పుష్కరిణి పేరేంటంటే పద్మ సరోవరం. అక్కడి నుంచే అమ్మవారు ఉద్భవించింది. కాబట్టి ఎవరైనా సరే తిరుచానూరు వెళ్ళినప్పుడు ప్రాతకాలంలో ఆ పుష్కరిణిలో స్నానం చేసి ఆ తడి బట్టలతోటే ఆ మెట్ల మీద కూర్చొని తూర్పు వైపుకు తిరిగి అమ్మవారి యొక్క ఈ నామాలని 3 సార్లు కనుక పఠించినట్లయినా విశేషమైనటువంటి ఫలం అనేది మనకి లభిస్తుంది. దీనివల్ల ఈ విధంగా కనుక చేసినట్లయితే అర్థమైంది కదా, మనం పొద్దున్నే స్నానం చేసి తడి బట్టలతో ఆ మెట్ల మీద కూర్చొని తూర్పు వైపు తిరగాలి. తూర్పు వైపు తిరిగి అమ్మవారి యొక్క 24 నామాలని 3 సార్లు కనుక పఠించినట్లయితే అసలు మనకు లభించదంటూ ఏది ఉండదండి. అమ్మవారు అన్నీ కూడా మనకి అనుగ్రహిస్తుంది అనమాట. 3 సార్లు కనుక చదివితే ఏదైనా సరే, మనకు సంతానం లేకపోతే సంతానం లభిస్తుంది, చదువు సరిగా రాస్తే చదువు వస్తుంది, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వస్తుంది, సంపద లేకపోతే సంపద లభిస్తుంది. అమ్మవారు ఇవ్వందంటూ ఏముండదు. అన్నీ కూడా స్వయంగా వాళ్ళ ఇంటి ముందరకే అమ్మవారు పంపిస్తుంది అనమాట. ఇంకా ఈ నామాల యొక్క మహిమ, ఈ 24 మహాలక్ష్మి చతుర్వింశతి నామాల యొక్క మహిమ ఎంత గొప్పది అంటే తిరుమలలో కూడా రోజు ప్రాతకాలంలో స్వామికి అష్టోత్తరము సహస్రనామాల్ని చేయడం జరుగుతుంది. తులసి దళాలతో చేస్తూ ఉంటారు స్వామి యొక్క పాదాల చెంత. ఆ చేసిన తర్వాత మళ్ళీ ఈ 24 తులసి దళాలను తీసుకొని
స్వామి యొక్క వక్షస్థలంలో ఉండేటువంటి ఆ వ్యూహలక్ష్మి అమ్మవారికి 24 నామాల్ని పఠిస్తూ ఆ తులసి దళాలతోటి అర్చన చేస్తారనమాట. దీన్ని బట్టి ఆ అమ్మవారి ఎంత విశిష్టత కలిగిందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా కూడా తిరుచానూరులో అమ్మవారికి పంచమీ తీర్థం అని చేస్తారు, అమ్మవారు ఆవిర్భవించిన రోజు కాబట్టి. ఆ రోజు తిరుమల నుంచి స్వయంగా ఆ స్వామి సారె పంపిస్తారు, అమ్మవారికి సారె పంపించడం జరుగుతుంది. ఆ సారెకు పంపించినటువంటి పశువు కుంకుమను కూడా ఇక్కడ తిరుమలలో ఆ స్వామి యొక్క వక్షస్థలం మీద ఉండేటువంటి ఆ వ్యూహలక్ష్మి అమ్మవారికి పసుపు కుంకుమ అద్ది వాటిల్నే స్వయంగా తిరుచానూరు అమ్మవారికి సారెగా పంపించడం జరుగుతుంది అనమాట. దీన్ని బట్టి చూడండి ఎంత మహిమ కలిగినటువంటి అమ్మవారు. కాబట్టి ఇంకా కూడా తిరుచానూరులో కూడా ఈ 24 నామాలని రోజు కూడా అమ్మవారికి పూజ చేయడం జరుగుతుందన్నమాట. ఇవి చాలా విశిష్టమైనటువంటివి, ప్రాశస్త్యం కలిగినటువంటి నామాలు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఏవి కావాలో, మీకు ఏవి కోల్పోయారో వాటిని తిరిగి పొందాలి అంటే ఈ నామాల్ని గనక పఠించి శ్రద్ధగా గనక నేను చెప్పిన 3 మార్గాల్లో మీకు ఏది కుదిరితే అది ఇంట్లో చేసుకోవాలనుకుంటే మారేడు దళాలు స్వయంగా తెచ్చుకొని చేసుకోవచ్చు. మీకు కుదరకపోతే నేను చెప్పిందమ్మా, కుదిరితే స్వయంగా మారేడు దళాలు చేసుకోవచ్చు. ఒకవేళ మారేడు దళాలు మాకు తొరగవు అనుకుంటే మీరు వెండి కానీ బంగారు కానీ మారేడు దళాలు కాకపోతే ఏ రోజు కాదు నీళ్ళల్లో శుభ్రం చేసుకొని సూర్యోదయం సమయానికి రోజు చేసుకోవాలి, అదొక మార్గం. రెండోది స్వామిని దర్శించుకుంటూ, అది వరాహ పురాణంలో చెప్పబడింది, స్వామిని దర్శించుకొని పాదాలను దర్శించుకొని అమ్మవారిని చూస్తూ నామాలు చెప్పడం, అదొక పద్ధతి. మూడో మార్గం తిరుచానూరులో మనము ఆ పద్మ సరోవరంలో స్నానం చేసి తడి బట్టలు కట్టుకొని తూర్పు వైపుకు తిరిగి 3 సార్లు ఈ నామాల్ని పఠించడం. దీనివలన మనం జీవితంలో పొందలేనటువంటిది ఏదీ లేదు. తిరుచానూరులో అమ్మవారికి కూడా ప్రతిరోజు ఈ నామాలతో పూజ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 24 నామాల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఎక్కడ కుదిరితే అక్కడ మీ ఇంట్లో అయినా సరే ప్రాతకాలంలో సూర్యోదయ సమయంలో పఠించి వీరన్నిటినీ కూడా పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి వర్ధిల్లారని, ఆ అమ్మవారి యొక్క మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.